గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగోతులు ఎలా ఉన్నాయో ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా మంచి మంచి అవకాశాలు, డబ్బులు సంపాదించే అవకాశాలు లాంటివి కూడా పోగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు అవ్వడము, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అధిక శ్రమ, ఊహించని మరుపులు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ ఇబ్బందులు బాగా పెరుగుతున్నాయి. అనారోగ్య సమస్యల వల్ల మనశ్శాంతి లేకపోవడము, ఇంటర్వ్యూల్లో సరైనటువంటి విజయం లేకపోవడం, లేదా ఇంటర్వ్యూలో సరైన ఉద్యోగాలు రాకపోవడం లాంటివి కనపడుతున్నాయి. కావలసిన వారిని, ప్రేమించిన వాళ్ళని అపార్థం చేసుకోవడం వల్ల లేదా ప్రేమించిన వాళ్ళని అనుమానించడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే గొడవలు, సమస్యలు, తగాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మంచి పనులు చేసినా కూడా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోవడం కానీ, మీరు చేసే మంచిని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. అబద్ధాన్ని నిజంగా మార్చాలనుకుని మోసాలు చేయాలనుకునే వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి. కేసులు ఎదుర్కొంటారు. జాగ్రత్త. తప్పుడు పనులు కానీ, జోద ప్రక్రియలు కానీ, బెట్టింగ్ స్కాముల జోలికి కానీ అలాంటి జోలికి వారు వెళ్ళకండి. చాలా ఇబ్బందులు పడతారు. మీకన్నా చిన్నవారితోటి, కుటుంబ సభ్యులతోటి, పిల్లలతోటి గొడవలు పెట్టుకోకండి. అలాగే చెడ్డవారిని డబ్బులు అడిగి అవసరానికి అనవసరంగా మీరు అంటే కాబోలు వాళ్ళని, రకరకాల వాళ్ళని డబ్బులు అప్పు అడిగితే తర్వాత వాళ్ళు మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. పైకి కొంతమంది మంచిగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, లేదా రకరకాలుగా మిమ్మల్ని వాడుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు 1కి 10 జాగ్రత్త తీసుకోండి. మమ్మల్ని సంప్రదించండి, మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా పెట్టుబడులు పెడితే నష్టపోరు. అలాగే మిగతా వాటిలో అంటే భూముల్లో, గృహాలలో, బంగారం రూపంలో, వెండి రూపంలో లేదా స్థిరాస్తుల రూపంలో పెట్టుబడులు వృద్ధవుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టుకుంటే అనుకూలంగా కనపడుతుంది. ఎవరిని పడితే వాళ్ళని నిందించడం కానీ, కోపడడం కానీ, దురుసుగా మాట్లాడడం కానీ ఈ నెల అస్సలు మంచిది కాదు. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరుగుతున్నాయి. అనుకున్న వ్యవహారాలన్నీ ఆలస్యంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో గ్రహాలు బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. ఆ దశలు బాగోలేవు అనుకోండి, దానికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే పనులు అవుతూ ఉంటాయి. అది ఉద్యోగానికనే కాదు, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి ఏ సమస్య ఉన్నా కూడా పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మీ జాతకం చూసి చెప్తాం. కాబట్టి జాగ్రత్తలు పడుతూ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏదైనా దోషాలని పరిహారం కూడా చేయించుకోవచ్చు. కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకునే ప్రయత్నం చేయండి. శ్రమ పెరుగుతోంది, ఫలితం తగ్గుతోంది ఈ నెల. వ్యాపారాల్లో అనుకోని ఒడిదుడుకులు, చికాకులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి చేయవలసిన పని కన్నా అదనపు పని భారం కనపడుతోంది. కొత్తగా అప్పులు చేస్తే తప్ప పనులు పూర్తవ్వకపోవడం లేదా పెట్టుబడులు పెట్టలేకపోవడం కనపడుతోంది. ఆలోచనలు నిలకడగా ఉండకపోవడం, ముఖ్యమైనటువంటి పనులన్నీ వాయిదా పడిపోతూ ఉండడం, డబ్బులు సరిపోకపోవడం, వచ్చిన డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, అనవసరమైన ప్రయాణాలు చేయడం, ప్రయాణాల్లో అస్వస్థత, అధిక శ్రమ, పనులన్నీ వాయిదా పడిపోతూ ఉండడం, అలాగే కుటుంబం వల్ల కానీ అనేక రకాల కారణాల వల్ల కానీ ఖర్చులు అధికమవ్వడం, గతంలో చేసినటువంటి ఈఎంఐల వల్ల కానీ లేదా క్రెడిట్ కార్డు వల్ల కానీ వాటి అప్పులు మళ్ళీ తీర్చడానికి ఇబ్బందులు పడుతూ ఉండడం, ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడం, శారీరక కోరికల కోసం ఎవరిని పడితే వాళ్ళని కలవడం లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం లాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతోటి వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక చెడిపోయే అవకాశం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, ఇంట్లో మీ ప్రేమ విషయాన్ని చెప్తే ఒప్పుకోకపోవడము, గొడవలు జరగడం కనపడుతోంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు, రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోవడాలు, మంచి అవకాశాలు, పదవులు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాలు పాలయ్యే అవకాశాలు, ధన నష్టము, ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తలు ఇంట్లో అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ లేదా విభేదాలు కానీ, మనస్పర్ధలు కానీ కనపడుతున్నాయి. బంధువులతో విభేదాలు, ఇలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శించడాలు కనపడుతోంది. అలాగే కార్ డ్రైవింగ్లు లేదా బైక్ డ్రైవింగ్లు చేసినప్పుడు జాగ్రత్త, లేదా ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా పార్కింగ్లు చేసినప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. లేకపోతే ఏదో డెంటింగ్లు, స్క్రాచెస్, చిన్న గుద్దుగోడాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా డ్రైవింగ్లు చేయండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. రాంగ్ పార్కింగ్లు చేయకండి, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్లు చేయకండి, సిగ్నల్ జంపింగ్లు అసలు చేయకండి. పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి.
కొంతమంది ఏంటంటే మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో సామరస్యంగా మాట్లాడండి. మనసులో బాధపడే అవకాశాలు, తెలియనటువంటి అస్వస్థత, నీరసము, నిస్సత్తువ కనపడుతున్నాయి. ఆహారం విషయంలో మార్పు తీసుకురావాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సమయానికి తినాలి. నిద్ర మీద కాన్సంట్రేషన్ చేయండి. తొందరగా పడుకోండి. పొద్దున లేచి కాస్త మెడిటేషన్ కూడా చేసుకోండి. కాబట్టి మీకు తద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు. ఆఖరికి టీ, కాఫీలు ఎక్కువగా తాగే వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల లేదా కొట్టినట్టుగా మాట్లాడడం వల్ల మీకు అవకాశాలు చెడిపోతున్నాయి. కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట. చిన్న చిన్న సమస్యలే కానీ మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెడుతున్నాయి ఈ నెలంతా కూడా. అలాగే సంతానం వల్ల సమస్యలు, ఆర్థిక ధన నష్టాలు, విరక్తి ఆలోచనలు, అలాగే సంతాన ప్రయత్నాలు చేసే వారికి మిస్క్యారీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముండి బకాయిలు వసూలు చేయడం కష్టమవుతోంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల, పెట్టుబడుల వల్ల సమస్యలు ఉన్నాయి. ఏదైనా భూములు కొనేటప్పుడు, గృహాలు కొనేటప్పుడు 1 సార్లు ఆలోచించుకుని కొనండి. మద్యపానం వల్ల, ధూమపానం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఐటీ రంగాల వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి కూడా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, బంగారు వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు పాడేసుకోవడం కానీ, కనపడకుండా పోవడం కానీ కనపడుతున్నాయి. విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతోంది. చెడు స్నేహితులు పెరుగుతున్నారు. బద్ధకము, లేజినెస్ పెరుగుతోంది. అలాగే ఈ అమ్మాయిలు వెంటపడడం కానీ, ప్రేమ కలాపాలు కానీ ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రులు ఫోన్లు చూడడం కానీ, వెబ్ సిరీస్లు చూడడం కానీ, రకరకాల వాటి వల్ల కూడా మీకు నిద్ర చెడిపోవడము, జ్ఞాపకశక్తి తగ్గడము, పరీక్ష ఉత్తీర్ణత లేకపోవడం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాలేజీలో జాగ్రత్తగా మాట్లాడండి. ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ఫలితం తక్కువగా కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగాల్లో నిలకడ లేని పరిస్థితి, కెరీర్ గ్రోత్ లేక ఇబ్బందులు, కొత్త ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు, ఉద్యోగాలు మారాలనుకునే వారికి సరైన అవకాశాలు రాక ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే కొంతమందికి అయితే ఉద్యోగాలు పోయే ఇబ్బందులు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు మనసులో తెలియనటువంటి బాధ, విరక్తి ఆలోచన కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. భర్తతో విభేదాలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడము, బంధువులతో విరోధాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ఎదుగుదల లేకపోవడము కనపడుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి మానసిక అశాంతి, వ్యాపారంలో లాభాలు సరిగా లేకపోవడము, నిరాశ, నిస్పృహ కనపడుతున్నాయి. వ్యాపారంలో అనుకోని చికాకుల వల్ల ఇబ్బందులు, ఐటీ దాడులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మార్జిన్స్ తక్కువ వేసుకోండి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోండి. అలాగే జాగ్రత్తగా పోటీతత్వంతో వ్యాపారం చేయండి, బాగుంటుంది. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.